నమస్తే అండి, వెల్కమ్ టు మాధవీయం ఒక పిల్లల డాక్టర్గా. బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్, పాలిచ్చే తల్లులు బ్రెస్ట్ పంప్స్ వాడడం మంచిదేనా? దీనివల్ల ఏమైనా సమస్యలు ఉంటాయా? బ్రెస్ట్ ఫీడింగ్ పంప్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ యాక్సెసరీస్ అండి, టు హెల్ప్ ద మదర్ టు ఇనిషియేట్ బ్రెస్ట్ ఫీడింగ్, టు కంటిన్యూ బ్రెస్ట్ ఫీడింగ్. అంటే బ్రెస్ట్ పంప్స్ అనేవి చాలా యూస్ఫుల్ పరికరాలు. తల్లికి పాలు బాగా పడడానికి హెల్ప్ చేస్తాయి. ఒకసారి పడిన తర్వాత అది 2-3 నెలలకే ఆగిపోకుండా టు మెయింటైన్ ద లాక్టేషన్ 1 year వరకు చక్కగా పాలు పడేటట్టుగా బ్రెస్ట్ పంప్స్ చాలా హెల్ప్ చేస్తాయి. అఫ్ కోర్స్ కొంతమందికి ఏమీ అవసరం లేకుండా సహజ సిద్ధంగా పాలు బాగా పడతాయి, చక్కగా బిడ్డకి ఏమీ ప్రాబ్లం లేకుండా లాక్ చేస్తాడు, పాలు సరిపోతాయి, బ్రెస్ట్ పంప్ అవసరం ఉండకపోవచ్చు. బట్ వీటి అవసరం ముఖ్యంగానండి ప్రీ టర్మ్ బేబీస్ పుట్టినప్పుడు, నెలలు నిండకుండా 7 నెలలకి 8 నెలలకి ముందే చంటి బిడ్డలు పుట్టారనుకోండి, బిడ్డలేమో తల్లి దగ్గర ఉండరు, ఎన్ఐసిలో ఉంచుతారు, నూతన శిశు విభాగంలో వార్మర్లోనో బాక్స్లోనో అంటే ఇంక్యుబేటర్లోనో ఉంచవచ్చు. సో డైరెక్ట్ సక్కింగ్ ఉండదు కదా, సక్ చేయలేరు కూడా అటువంటి బేబీస్. అండ్ అలాంటప్పుడు కొంతమంది మదర్స్ అరుదుగా బిడ్డకి తగినంత పాలు ఏమండి మాన్యువల్ ఎక్స్ప్రెషన్తో చేత్తో పిండి కానీ ఇవ్వగలుగుతారు. కానీ అది చాలా కష్టం అండి, అండ్ తల్లికి చాలా శ్రమ కూడా. అండ్ ఇలాంటి బిడ్డలకి ప్రీటర్మ్ బేబీస్కి బయట పాలు, డబ్బా పాలు, ఫార్ములా ఫీడ్స్ ఇవ్వమండి. ఆవు పాలు, గేదె పాలు అవి కూడా ఏమీ ఇవ్వం. తల్లి పాలు మాత్రమే ఇచ్చి పెంచాలి. ఎందుకంటే వీళ్ళలో ఎన్ఈసి, నెక్రోటైజింగ్ ఎంటెరోకోలైటిస్ అంటే పేగుపోత, పేగు వాపు, పేగు కుళ్ళిపోవడం లాంటి సమస్యలు బయట పాలు ఇస్తే ఎక్కువగా వస్తాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో అందుకని వీళ్ళకి స్ట్రిక్ట్గా తల్లిపాలు మాత్రమే ఇచ్చి పెంచాలి. దానికి మామ్ అంటాం దీన్ని, మదర్స్ ఓన్లీ మిల్క్. ఆ బిడ్డ తల్లి తగినంత పాలుని సప్లై చేసి ఇవ్వగలిగితే కనుక వెల్ అండ్ గుడ్. అది కుదరలేదనుకోండి, ఇలాంటి వాళ్ళకి హ్యూమన్ మిల్క్ బ్యాంక్స్, తల్లి పాల బ్యాంకులు, ఈ బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ ఒక వరప్రసాదం. ఎందుకంటే ఎక్స్ట్రా పాలు ఉన్న తల్లులు పిండి దాన్ని కనుక డొనేట్ చేస్తే, ఆ పాలని డీప్ ఫ్రీజర్లో పెడితే దాన్ని సరైన పద్ధతిలో ప్రాసెస్ చేసి ఇన్ఫెక్షన్ లేకుండా జాగ్రత్తలన్నీ తీసుకుని వేరే పిల్లలకి, ఎస్పెషల్లీ ప్రీటర్మ్ బేబీస్కి ఇస్తానండి. అది వాళ్ళ పాలిటి వరప్రసాదం. సో దానికి యాజ్ ఐ సెడ్, బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అలాంటి మిల్క్ లేదనుకోండి, తల్లికి పాలు కొద్దిగానే పడుతున్నాయి అనుకోండి, అటువంటి బిడ్డకి పోషకాహారం అందించడం ఎలా? అటువంటి సమయాల్లో ఈ బ్రెస్ట్ పంప్స్ అనేవి చాలా చాలా యూస్ఫుల్ అండి. దీనికి 2 రకాలు ఉంటాయి ఇటువంటి బ్రెస్ట్ పంప్స్, మాన్యువల్ పంప్స్ అండ్ బ్యాటరీ ఆపరేటెడ్. చాలామంది మేడం ఇది కరెంట్ ఆపరేటెడ్ పంపులు కదా, ఇబ్బందా అని అడుగుతారు. అస్సలు ఇబ్బంది ఏం లేవండి, దే ఆర్ ఆల్ వెరీ సేఫ్. సో మీ డాక్టర్లు అమ్మ బిడ్డకి పాలు కావాలి, మీ దగ్గర సరిపోయినంత రాకపోతే బ్రెస్ట్ పంప్స్ వాడండి అంటే వితౌట్ ఎనీ హెజిటేషన్ బ్రెస్ట్ పంప్స్ కొనండి, వాడండి. 4-5 వేలు నుంచి మొదలవుతాయి వీటి ధర. అండ్ నేను చెప్పేది బ్యాటరీ ఆపరేటెడ్ పంప్స్ అంటే వాటిని కరెంటుతో ఛార్జ్ చేసి పక్కన పెడతారు, దాన్ని తర్వాత బిడ్డకి తల్లి దగ్గర నుంచి పంప్ చేసి తీసి పాలు సేవ్ చేసి ఇస్తారు. దీనికి వితౌట్ ఎనీ హెజిటేషన్ లేకుండా వాడండి, దే ఆర్ సేఫ్. అండ్ ఇందులోనండి సింగిల్ మోటార్ ఉంటుంది, డ్యూయల్ మోటార్ పంప్స్ ఉంటాయి. అంటే ఒక పక్క నుంచి పిండేది, 2 స్థానాల నుంచి కూడా సైమల్టేనియస్గా పిండేవి. సో నేనైతే ఫ్యామిలీకి చెప్తా, గివ్ ద మదర్ ఏ గిఫ్ట్ ఆఫ్ డ్యూయల్ మోటార్ బ్రెస్ట్ పంప్, దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్. ఎందుకు అంటే కనుక తల్లి మాన్యువల్గానో ఏమిటి చేత్తో పిండుకుంటా ఉంటే ఒక బ్రెస్ట్ నుంచి తీసి మళ్ళీ నెక్స్ట్ బ్రెస్ట్ నుంచి తీసి తల్లికి జీవితం అంతా దాంతోనే సరిపోతుంది. ఇట్స్ లాట్ ఆఫ్ స్ట్రెయిన్, ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ స్ట్రెయిన్ ఆన్ ద మదర్. సో
డ్యూయల్ మోటార్ బ్రెస్ట్ పంప్స్ వాడండి. అండ్ తల్లికి ఎడ్యుకేట్ చేసి కరెక్ట్ అయిన దానికి సపోర్టింగ్ బ్రాస్ వాడి 2 పక్కల ఈ బ్రెస్ట్ పంప్ యొక్క ఫ్లాంజెస్ పెట్టి చక్కగా స్విచ్ ఆన్ చేయండి. దాంట్లో మోడ్స్ ఉంటాయి. ఫస్ట్లో స్లో మోడ్ ఉంటుంది, తర్వాత ఫాస్ట్ మోడ్ ఉంటుంది. ఆ రకంగా మోడ్స్ అడ్జస్ట్ చేసి అలవాటు చేసుకుంటే చక్కగా పాలు పడుతూ ఉంటాయి. అండ్ ఈ పట్టిన పాలని మీరు సేవ్ చేయొచ్చు, డొనేట్ చేయొచ్చు. అండ్ ఈ రకంగా మీ బేబీకే కాకుండా బయట బేబీస్ కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. తర్వాత ఇంకొకటి, ఈ బ్రెస్ట్ పంప్స్లోనండి ఫ్లాంజెస్ సైజు వెల్ ఫిట్టింగ్గా కాదా ఒకసారి డాక్టర్లు లేదా బ్రెస్ట్ ఫీడింగ్ కన్సల్టెంట్స్ సలహా తీసుకోండి. స్మాల్ ఫ్లాంజెస్ అనుకోండి, ప్రెషర్ ఎక్కువయ్యి క్రాక్డ్ నిపుల్స్ లాంటివి రావచ్చు. సో అలాంటి ఏమన్నా ఉంటే కనుక డాక్టర్ల సలహా తీసుకోండి. సరే, ప్రీటర్మ్ బేబీస్కి ఒకటే కాదండి, కొంతమంది పిల్లల్లో ల్యాచింగ్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళు తల్లి దగ్గర రొమ్ము పట్టడానికి చాలా ఇబ్బంది పడతారు. దే మే ఫెయిల్ ఇన్ ప్రాపర్ ల్యాచ్. అలాంటి వాళ్ళకి సో మరి బిడ్డ డైరెక్ట్గా తాగకపోతే ఏం చేస్తాం? చక్కగా బ్రెస్ట్ పంపుల సాయంతో మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి దాన్ని స్టెరైల్ బాటిల్స్లో ఇవ్వడం ఒకటే మార్గం. లేదు కప్ అండ్ స్పూన్తో ఇవ్వండి. అది ఇంకా కుదరకపోతే కనుక స్టెరైల్ బాటిల్స్లో వాటిని బిడ్డకి ఇవ్వడం ద్వారా మీ బిడ్డలని మీ పాలతోనే పెంచుకోవచ్చు. సో స్టే ఇన్ఫార్మ్డ్, స్టే హెల్దీ. మాధవి, ఒక పిల్లల డాక్టర్.